ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినము దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరచబోతున్నందును బట్టి యేసయ్య నామానికి వందనాలు. 121వ కీర్తన 1-2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మన దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనలను ప్రతిరోజు బలపరిచేటటువంటి దేవుడు. ఈ వాక్యాన్ని కనుక మనం వివరించుకున్నట్లయితే, భూమి ఆకాశములు సృజించిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. శూన్యములో నుండి ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు నీ అవసరతలను తీర్చలేడా? ఆయన సమర్థుడు. ఆయన నీకు సమకూర్చుటకు, కాపాడుటకు, తిరిగి ఇచ్చుటకు సమర్థుడు. బైబిలులోని పుటలను తిరగవేస్తే ఆయన ఏ విధంగా రెండింతలు తిరిగి ఇచ్చారో మనకి కనిపిస్తుంది. కనుక ఆయన పట్ల నమ్మకంగా నడిచేవారినే కాదు, ఎవరైతే తమ పాపము విడిచి పశ్చాత్తాపపడతారో వాళ్ళని కూడా దేవుడు బహుగా ఆశీర్వదించారు. ఇశ్రాయేలీలు తమ అతిక్రమముల విషయమై పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు వారిని క్షమించి ముందటి కన్నా కూడా వారిని ఎక్కువగా ఆశీర్వదించారు. యోబు పరీక్షించబడిన తర్వాత రెండంతలుగా ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కనుక ఇవి బైబిల్లోని కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ప్రియమైన వారలారా, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు సమర్థుడు. ఒకవేళ దేవునికి నమ్మకముగా ఉన్నావేమో, ఆయన నీకు తప్పక బహుమానం ఇస్తాడు. ఒకవేళ నీవు దేవుని మార్గమును విడిచి ఆయన చిత్తమునకు దూరముగా వెళ్ళావేమో, నువ్వు తిరిగి ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాపపడితే దేవుడు నీకు ఆశీర్వాదం తిరిగి ఇస్తాడు. ఒకవేళ ఆయనని ఇంకనూ నీ హృదయంలోనికి ఆహ్వానించలేదేమో, ఇప్పుడే నీ పాపములను ఒప్పుకొని ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించితే ఆయన నీకు రక్షణను, నిత్య జీవాన్ని ఇస్తాడు. కీర్తనాకారుని దేవుడే మన దేవుడు కూడా. కీర్తనాకారుడి దేవుడే మన దేవుడు. ఆయన నిన్ను ఎన్నడూ విడబాయడు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ నిత్యము రక్షించేటటువంటి దేవుడు. ఆమేన్. దేవా, ఎందరైతే ఈ వాక్యాన్ని వినుచున్నారో వారందరి జీవితాల్లో కూడా ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.